మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ భీమారం మండల కేంద్రంలో ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ భీమారం మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిధులను మంజూరు చేసిన నిధులకే శంకుస్థాపన చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వచ్చి 16 నెలలైనా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఒక్క నిధులు తేకపోగా యువతకు ఉపాధి తేలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అత్కూరి రాము, భీమారం మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ రాజ్యం, గోపాల్, పవన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ చెన్నూరు నియోజకవర్గం స్వతంత్రం వచ్చిన కానుంచి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకకు నెట్టివేయబడిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చినాకనే అభివృద్ధి అనేది ముందడుగు వేయడం చెన్నూరు ప్రాంత ప్రజలు నిత్యం గమనిస్తున్న విషయం. గతంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే వివేక్ గారి అన్న వినోద్ గారు ఉన్న హయాంలో ఆయన మంత్రిగా చేసింది. టీడీపీ ప్రభుత్వాల్లో కూడా ఇక మంత్రులుగా చెన్నూరు ప్రాంతం నుంచి వాళ్ళు పదవులు అనుభవించింది తప్పితే, వాళ్ళు మంత్రుల పొజిషన్ అనుభవించింది తప్పితే ఏనాడు కూడా చెన్నూరు ప్రాంతానికి అభివృద్ధికి వాళ్ళు కనీసం ముందడుగు వేయలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వివేక్ గారి ఫ్యామిలీకి, వెంకటస్వామి గారి ఫ్యామిలీకి ఎంత ప్రేమ ఉంటుందో మొన్న రాయబారిలో ఆయన ఎలక్ట్రానిక్ సంబంధించింది అక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఆడ వాళ్ళ పార్టీ అధ్యక్షుడితో ఫోటోలు దిగి అక్కడ ఫోటోలు దిగి మా చెన్నూరు ప్రాంతానికి వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతాం. అంటే మా ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి రాయబారిలో మాత్రం వాళ్ళ పార్టీ అధినేత మన్ననలు పొందడానికి అక్కడ కంపెనీలు ఓపెన్ చేస్తారు. ఇక్కడ మా ప్రాంత ప్రజలను ఓట్ బ్యాంక్గానే వాడుకుంటారు. ఇది ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక గతంలో పోతే వినోద్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, ఐటీఐ కాలేజీలు కానీ, తర్వాత ఇంజనీరింగ్ కళాశాలలు కానీ చాలా కాన్స్టిట్యున్సీలలో కొత్త గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చినప్పటికీ చెన్నూరు